హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పండు మిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. పండు మిరపకాయలని కడిగి ఎండలో పెట్టి తడి లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు అల్లాన్ని కడిగి ముక్కలుగా కోసి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు కేజీ పండు మిరపకాయలకి 200 గ్రాములు చింతపండు, 250 గ్రాములు ఉప్పును తీసుకోవాలండి. ఇప్పుడు ఓ రోలు తీసుకొని అందులో పండు మిరపకాయలను వేసి, ఉప్పు వేసి, చింతపండును వేసి బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న ఈ పండు మిర్చి దాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలండి. గాజు గ్లాసులో డబ్బాలో కూడా వేసుకోవచ్చు అండి, లేదంటే గాజు సీసాలో అయినా వేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఉంచుకున్న 24 గంటల తర్వాత ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకొని కొంచెం అల్లం ముక్కలు వేసి కొద్దిగా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టిన దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఓ కడాయి పెట్టుకొని స్టవ్ పైన 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు విడివిడిగా వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యే వరకు అంతలోపు ఈ ఆవాలు, మెంతులు మిక్సీకి పట్టుకొని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి చేసిన పౌడర్ని ఈ పండు మిరపకాయలు మిక్సీకి పట్టిన దాంట్లో వేసామండి. ఇప్పుడు నూనె కాగింది. ఈ కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేయాలండి. ఇప్పుడు కొద్దిగా అందులోనే ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆపుకోవాలండి. స్టవ్ ఆపుకున్నాక అది చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఆవాలు, మెంతిపిండి వేసిన ఆ మిశ్రమంలో ఈ తాలింపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పండు మిరపకాయల పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.